హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు ఫెయిర్ అండ్ లవ్లీ. రచయిత ప్రతాప్ రవిశంకర్ గారు. ఫెయిర్ అండ్ లవ్లీ అంది జయంతి. జయంతి అడిగిన దాన్ని ఆమెకిస్తూ అదోలా నవ్వుతూ ఆమెను చూశాడు షాప్ అతను. ఆ షాపులో అతను ఆమె ఉన్నారు. జయంతి ఆ షాప్లోకి వెళ్తున్నప్పుడే ఓ ఇద్దరు ఆడవాళ్ళు వెళ్ళిపోయారు. నవ్వెందుకు అడిగింది జయంతి. షాపులో కుర్రాడు జయంతి కంటే 5-6 ఏళ్ళు చిన్నవాళ్లా అనిపించాడు. అతడు జవాబు చెప్పలేదు. ఇంకా ఏం కావాలో చెప్పండి అంటూ అడిగాడు మళ్ళీ అదే చిరునవ్వుతో. ఆల్ పర్పస్ క్రీము, ఇంకా ఐబ్రో పెన్సిలు, లాక్మీ నెయిల్ పాలిషు, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఆల్మండ్ డ్రాప్స్. ఆమె అడిగినవన్నీ కొన్ని నిమిషాల్లో షాప్ అతను జయంతికి ఇచ్చాడు ప్యాక్ చేసి. అతను బిల్లు రాస్తున్నప్పుడు జయంతి అతన్ని కొంచెం పరిశీలనగా చూసింది. సన్నగా పొడుగ్గా ఉన్నాడు, కొంచెం నల్లగా ఉన్నాడు, పలచగా ఉన్న జుట్టు, అంతగా సన్నంగా లేని మీసాలు, చాలా సాధారణమైన మొహంలా అనిపించింది జయంతికి. బిల్లును జయంతికి ఇస్తున్నప్పుడు ఆమె అతన్ని అడిగింది, నీకు పెళ్ళయిందా? చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తున్నాను అన్నాడు అతను నవ్వుతూ. తెలియకే అడిగాను, నాకేమీ తెలియటం లేదు. ఇంకా నా చదివే పూర్తి కాలేదు, డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాను. సెలవు రోజులని షాప్లో ఉన్నాను. ఈ షాప్ మా అన్నయ్యది. అతనికి పెళ్ళయింది, 3 పిల్లలు. జయంతి అతనికి డబ్బు ఇచ్చింది. అతను మిగిలిన చిల్లర ఇస్తున్నప్పుడు ఇప్పుడైనా చెబుతావా అంది. ఏమిటి? ఫెయిర్ అండ్ లవ్లీ అడిగినప్పుడు నువ్వు నవ్వావు కదా, ఎందుకు? ఇంతకీ ఫెయిర్ అండ్ లవ్లీ మీకేనా? అవును, నాకే. అలా అనుకునే నవ్వాను. ఎందుకంటే మీరు తెల్లగా ఉన్నారు. ఫెయిర్ అండ్ లవ్లీని నల్లగా ఉన్నవాళ్ళు, చామంచాయలో ఉన్నవాళ్ళు వాడతారు. కానీ తెల్లగా ఉన్న మీరు ఫెయిర్ అండ్ లవ్ అడిగారని నవ్వాను. న్యాయంగా దాని అవసరం మీకు లేదు కదా. తెల్లగా ఉన్నవాళ్ళు మరింత తెల్లగా ఉండాలనుకోవటంలో తప్పులేదు కదా అంది జయంతి. అవును అన్నాడు అతను. ఇంతకీ మీ పేరేమిటి అని అడిగింది బయటికి రాబోతూ వెనక్కి తిరిగి. ప్రేమ్ కుమార్ అన్నాడతను. చాలా బాగుంది అంటూ నవ్వుతూ షాప్లో నుంచి బయటకొచ్చింది. జయంతి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు పడమటికి జారిపోతున్న సూర్యుడి కిరణాలు ఆమె మొహం మీద పడ్డాయి. అరగంట క్రితం ఆమె ఆఫీస్లోంచి బయటకొచ్చింది. ఆఫీస్ నుంచి కొంత దూరం నడిస్తే గాని ఆమె ఎక్కవలసిన బస్టాప్ రాదు. బస్టాప్కు వెళ్లే దారిలో కనిపించిన లేడీస్ కార్నర్లోకి వెళ్ళి తిరిగి బయటకొచ్చింది. రోడ్డు బాగా రద్దీగా ఉంది. చిన్నగా నడిచి బస్టాప్ దగ్గరకు జయంతి వచ్చేసరికి అక్కడ చాలామంది బస్సుల కోసం ఎదురు చూస్తూ రోజులాగే కనిపించారు. అందర్నీ ఓసారి చూసింది జయంతి. ఆమెకు నీలిమ కనిపించలేదు. రోజు తను వచ్చేసరికి నీలిమ బస్టాప్లో ఉంటుంది. ఈరోజు నీలిమ ఆఫీస్కి రాలేదేమో అనుకుంది జయంతి. నీలిమ గుర్తుకు రావటంతోనే జయంతికి శేషు కూడా గుర్తుకొచ్చాడు. ఆమె మనసంతా అసూయతో నిండిపోయింది. బస్టాప్కు కొంచెం దూరంగా ఒంటరిగా నిల్చుంది జయంతి. ఆమె ఆలోచనలన్నీ నీలిమ గురించే. బస్టాప్లోనే నీలిమకి జయంతికి పరిచయం అయింది. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరికీ పెళ్లి కాలేదు. ఈ కారణంగా వాళ్ళిద్దరూ చాలా తక్కువ రోజుల్లోనే మంచి స్నేహితులయ్యారు. నీలిమ కంటే ఓ 4 ఏళ్ళు ఎక్కువే ఉంటాయి జయంతికి. నల్లగా ఉంటుంది నీలిమ. కానీ ఆమె మొహంలో ఆకర్షణ ఉందని, నవ్వులో ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునే గుణం ఉందని, నీలిమ కళ్ళు మెరుస్తూ అందంగా ఉంటాయని జయంతి ఆమెతో పరిచయమైన 2 రోజుల్లోనే తెలుసుకుంది. వాళ్ళిద్దరూ బస్టాప్లో నిల్చున్నప్పుడు చాలామంది మగాళ్ళు నీలిమనే చూస్తుండటం జయంతి రోజూ గమనించేది. ఆమె దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నాలు చేయటం, ఆమె తన వైపు చూస్తే బాగుందనుకునేలా మగాళ్ళు ఆమెను చూడటం జయంతికి నీలిమ మీద అసూయను కలిగించాయి. నీలిమ కంటే తెల్లగా కొంచెం లావుగా ఉండే తనని అంతగా ఎవరూ పట్టించుకున్నట్టు ఎప్పుడూ అనిపించలేదు. అయితే నల్లగా ఉన్న అందం అంతగా లేని, కేవలం ఆకర్షణే ఎక్కువగా ఉన్న ఆడవాళ్ళంటేనే ఈ మగాళ్ళకి ఇష్టమా? అవును, అంతే అయ్యుండాలి. లేకపోతే ఎంతో అందంగా తెల్లగా హుందాగా ఉండే శేషు నీలిమతో ప్రేమలో పడతాడా? నీలిమ శేషు ప్రేమించుకున్న విషయం కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు నీలిమ జయంతితో పరిచయమైన కొన్ని రోజులకే చెప్పింది. అప్పుడే జయంతి మనసు జెలసీతో మూలిగింది. ఎంతగా ఆలోచించినా నీలిమ శేషుకు తగిన జోడీ కాదు. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ శేషు నీలిమను ఎలా ప్రేమించాడు? పెళ్లి చేసుకోవడానికి ఎలా అంగీకరించాడు? నీలిమలో అతనికి ఏం కనిపించింది? ఇలాంటి ప్రశ్నలకు జయంతి దగ్గర జవాబు లేదు.
నీలిమతో తనను పోల్చుకుంది జయంతి. తను నీలిమ కంటే అందంగా ఉంటుంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల 30 ఏళ్ళు వస్తున్నా ఇంకా తనకి పెళ్లి కాలేదు. ఎవరినైనా ప్రేమించి చేసుకోవాలని తను ఎప్పటినుంచో అనుకుంటుంది. కానీ ప్రేమించడానికి తనకి సరిపోయిన వాళ్ళు ఎవ్వరూ అందుబాటులోకి రావటం లేదు. తన అందంలో ఏదైనా లోపముందా అని తను ఎన్నోసార్లు ఆలోచించింది. ఉండే ఉంటుంది. అందుకే తను ఎక్కడున్నా ఏ మగాడు తనతో చనువుగా ఉండే ప్రయత్నం చేయటం లేదు. ఓ 4 నెలల క్రితం ఈశ్వర్రావు అనే మగవాడు జయంతికి దగ్గరగా వచ్చే ప్రయత్నం చేశాడు. బస్టాప్ దగ్గరే ఆమెతో పరిచయం చేసుకొని రోజు ఆమెను అక్కడే కలవటం మొదలుపెట్టాడు. ముందు కొంచెం బెట్టుగా అతను ఒకరోజు మర్యాద కోసం కాఫీ తాగటానికి హోటల్కు రమ్మని అడిగాడు. అందుకు జయంతి బాగా కోపం తెచ్చుకొని ఈశ్వర్రావుతో సీరియస్గా రాను అంది. అంతటితో ఈశ్వర్రావు ఆ బస్టాప్కు రావటం మానేశాడు. ఆ తరువాత ఎవ్వరూ జయంతిని అంతగా గుర్తించలేదు. ఈశ్వర్రావుతో ఆ రోజు కాఫీకి వెళ్ళుంటే బాగుండేది. గొప్ప పొరపాటు చేశాను అనుకుంది జయంతి ఆ సంఘటన గుర్తుకొచ్చి. జయంతి ఆలోచనలో ఉండగా నీలిమ వచ్చి ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అంది. చెప్పింది జయంతి. శేషు వచ్చాడా ఆత్రంగా అడిగింది నీలిమ. రాలేదు. ఏమిటి బ్యాగ్ ఎత్తుగా ఉంది, ఏమైనా కొన్నావా అని అడిగింది నీలిమ. కర్చీఫ్తో ముఖాన్ని తుడుచుకుంటూ జిప్పిలాగి చూపించింది జయంతి. లోపలికి చూస్తూ ఫెయిర్ అండ్ లవ్లీ ఇంకా అడిగింది. చెప్పి బ్యాగును మూసింది. నీకు చాలా ఓపిక ఉంది జయంతి ఇవన్నీ వాడటానికి అంది నీలిమ. అలా అనుకుంటే ఎలా? నిజానికి ఫెయిర్ అండ్ లవ్లీ నీలాంటి వాళ్ళే ఎక్కువగా వాడాలి అంది జయంతి చిన్నగా నవ్వుతూ. ఎందుకు? ఎందుకేమిటి? నీకు తెలుసు నల్లగా ఉన్నవాళ్ళు దీన్ని వాడితే తెల్లగా అవుతారు. వద్దులే జయంతి, ఇలా ఉంటేనే ఈ మగాళ్ళతో చేస్తున్నాను. ఇంకా తెల్లగా ఉంటే నన్ను అసలు బతకనివ్వరు అంది నవ్వుతూ. నవ్వుతున్న నీలిమను అసూయతో మనసులో నొక్కుకుంటూ నవ్వుతూ చూసింది. ఇంతలో శేషు వచ్చి ముందు నీలిమను నవ్వుతూ ఈశ్వర్రావు ఇప్పుడెక్కడున్నాడో అనుకుంది. మళ్ళీ ఓ సాయంత్రం బస్టాప్లో నిల్చుంది జయంతి. అక్కడ నిల్చున్న చాలామందిని చూసిన తరువాత నీలిమ ఇంకా ఊరి నుంచి రాలేదేమో అనుకుంది. వారం రోజుల క్రితం తన తల్లి ఒంట్లో బాగుండడం లేదని నీలిమకు తండ్రి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. ఆమె వెంటనే ఊరికి వెళ్ళిపోయిందట. ఈ విషయాన్ని నీలిమ ఊరెళ్ళిన 2వ రోజు శేషు బస్టాప్ దగ్గర నిల్చొని జయంతితో చెప్పాడు. ఆ రోజు వెళుతున్న శేషు జయంతిని చూసి ఆగిపోయాడు. తను ఊరెళ్తున్నట్టు మీతో చెప్పమంది అంటూ అంతా చెప్పాడు. మళ్ళీ ఎప్పుడొస్తుంది అడిగింది జయంతి. చెప్పలేదు. ముందు ఓ వారం రోజులు లీవ్ పెట్టింది. వెళతాను అంటూ వెళ్ళబోయాడు. ఆగండి, మీతో 2 నిమిషాలు మాట్లాడాలి అంది జయంతి. చెప్పండి అన్నాడు శేషు. నీలిమ గురించి మీరేమనుకుంటున్నారు అని కొంచెం చిన్నగా అడిగింది. అంటే? ఆమె క్యారెక్టర్ గురించి. అతను ఆమెను ఆశ్చర్యంగా చూశాడు. మంచిదనుకుంటున్నాను. ఏ కాదా? కాదనుకుంటున్నాను. ఓ ఫ్రెండ్ చెప్పింది నీలిమ క్యారెక్టర్ అంత మంచిది కాదని. ఈ మధ్య తనే అంది తన వెంటబడే మగాళ్ళతో చచ్చిపోతున్నానని. థ్యాంక్ యూ అతను బయలుదేరుతూ అన్నాడు. నేనిలా మీతో అన్నట్టు మీరు నీలిమతో ఆమె పూర్తిగా మాట్లాడకుండానే శేషు హీరో హోండా మీద వెళ్ళిపోయాడు. తను అలా నీలిమ గురించి శేషుతో చెప్పిన విషయం గుర్తుకొచ్చి జయంతికి భయమేసింది. శేషు ఈ విషయాన్ని నీలిమతో చెబితే ఇంతకీ నీలిమ ఊరి నుంచి వచ్చిందా? ఆమె అలా అనుకున్నప్పుడే కొంచెం దూరంలో నడిచి వస్తున్న నీలిమ కనిపించింది. జయంతి గుండెలు అదిరాయి. ఎలా ఉంది మీ అమ్మకి అని అడిగింది జయంతి నీలిమ దగ్గరగా వచ్చిన తరువాత. ఇప్పుడు బాగానే ఉంది. అనవసరంగా కంగారు పడి నిన్ను చూడాలని టెలిగ్రామ్ ఇప్పించింది. పోన్లే అంది జయంతి. శేషు వచ్చాడా అని అడిగింది నీలిమ. రాలేదు. 2 నిమిషాలు నీలిమ మాట్లాడలేదు. రోడ్డు మీద వెడుతున్న వాహనాలను మనుషులని చూస్తూ ఉండిపోయింది. తర్వాత ఏదో గుర్తొచ్చిన దానిలా జయంతి ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తే నల్లని చర్మం తెల్లబడుతుందని చెప్పావు కదూ అంది. అవును. మరి నల్లటి మనసున్న వాళ్ళకి ఆ నలుపును పోగొట్టాలంటే ఏ క్రీమ్ వాడాలి అని అడిగింది నీలిమ చాలా సౌమ్యంగా. అప్పుడు ఆ సమయంలో నల్లబడిన జయంతి మొహాన్ని ఏ క్రీము తెల్లబరచలేదు.